హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. ఈరోజైతే నేను గులాబ్ జామ్ని ప్రిపేర్ చేస్తున్నా. చూడండి, గులాబ్ జామ్ చూస్తుంటే ఎంత జ్యూసీగా ఉందో. తినాలనిపిస్తుందా? మీకు తినాలనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈరోజైతే గులాబ్ జామ్ తయారు చేస్తున్నా. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో 2 కప్పుల పిండిని అయితే తీసుకున్న తర్వాత దానికి ఉండలు లేకుండా మంచిగా ఫింగర్స్ తోటి అయితే కలుపుకున్న తర్వాత దాంట్లోకి అయితే కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటున్నా. కావాలంటే మీరైతే పాలతో కూడా కలుపుకోవచ్చు. వాటర్ అయితే ఎక్కువగా ఏం పట్టదు. కొంచెంగా వాటర్ పోసుకొని మంచిగా ఉండొచ్చేలాగా కలుపుకొని సాఫ్ట్గా ఉందా లేదో చూసుకొని దాంట్లోకి ఒక ఆయిల్ డ్రాప్ని అయితే యాడ్ చేసి ఆ ఉండకంతా పట్టేలాగా పట్టించి గిన్నెని పక్కన పెట్టుకొని దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకున్నా. తర్వాత షుగర్ సిరప్ కోసం అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 3 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్న తర్వాత దాంట్లోకి అయితే ఒక 2 కప్పుల చక్కెరని అయితే పోస్తున్నా. చక్కెర అంతా కూడా వాటర్లో కరిగేలాగా కలుపుకుంటున్నా. చక్కెర అంతా కూడా వాటర్లో కరిగేంత వరకు కలుపుకొని దాంట్లోకి కొంచెం యాలకుల పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే యాలకుల పొడి వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం యాలకులను అయితే దంచుకొని ఆ షుగర్ సిరప్లోకి అయితే యాడ్ చేసిన. అదంతా కూడా మంచిగా కలిపేసి మంచిగా వాటర్ని అయితే కలుపుకుంటున్నా. మన గులాబ్ జామ్కి అయితే చక్కెర పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ చక్కెరకి అయితే సరిపోతుంది. తర్వాత షుగర్ సిరప్ అంతా రెడీ అయిన తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత పిండిని అయితే తీసుకుంటున్నా. పిండి ఫస్ట్ అయితే ఒక ½ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే పిండిని తీసుకొని మంచిగా ఫింగర్స్ తోటి మరొకసారి కలుపుకొని గులాబ్ జాములు అంటే చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్న ఉండలుగా అయితే నేను చేసుకుంటున్నా. అట్లా ఫస్ట్గా ఫింగర్ తోటి అయితే చేసుకుంటున్నా. ఫింగర్తో చేసుకున్న తర్వాత ఇట్లా మన అరచేతిలోకి అయితే తీసుకొని ఇట్లా చుడితే మంచిగా క్రాక్స్ అనేవి లేకుండా మంచిగా వస్తాయి. అట్లనే అన్ని ఉండలు కూడా చుట్టి పక్కన పెట్టుకున్నా. తర్వాత గులాబ్ జాములు వేయించడం కోసం అయితే కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకుంటున్నా. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత దాంట్లోకి అయితే గులాబ్ జాములు ఒకటొకటిగా వేసి మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు మంచిగా కాలనివ్వాలి. గులాబ్ జాములు మరీ నల్లగా అయిపోవద్దు, మరీ తెల్లగా ఉండద్దు. మీడియంలో ఎర్ర కలర్లోకి వస్తే మంచిగా లోపల వరకు కాలుతాయి. ఆ వేగిన గులాబ్ జాములు తీసి పక్కన పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లోకి అయితే వేసుకుంటే గులాబ్ జాములు అన్నీ కూడా ఆ చక్కెర సిరప్ని అయితే అంతా కూడా పీల్చుకొని మంచి జ్యూసీగా ఉంటాయి. చూడండి, ఫైనల్గా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. చాలా జ్యూసీగా అనిపిస్తుంది కదా.